దేశంలో ఎన్నికల నగారం మోగింది. తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమయ్యింది. సోమవారం తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వివరాలను సిఈసి చీఫ్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. 6 నెలలుగా ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నట్టు చెప్పిన ఆయన 5 రాష్ట్రాల అధికారులు వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించినట్టు చెప్పారు. 5 రాష్ట్రాలలో మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరగనుండగా 60 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు పొందినట్టు తెలిపారు. తెలంగాణలో ఒకే విడతలో నవంబర్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహించనుండగా డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇక మధ్యప్రదేశ్లో నవంబర్ 7వ తేదీన పోలింగ్ జరగనుంది. మిజోరంలో నవంబర్ 7న ఓటింగ్ జరగనుండగా ఛత్తీస్గఢ్లో 2 దశలలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో నవంబర్ 7వ తేదీ, రెండవ దశ నవంబర్ 17న జరగనున్నాయి. రాజస్థాన్కు నవంబర్ 23న పోలింగ్ జరగనుండగా అన్ని రాష్ట్రాలకు డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో 3.17 కోట్లు, రాజస్థాన్లో 5.25 కోట్లు, మధ్యప్రదేశ్లో 5.6 కోట్లు, ఛత్తీస్గఢ్లో 2.3 కోట్లు, మిజోరంలో 8.52 లక్షల ఓటర్లు ఉన్నారు. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలకు, మధ్యప్రదేశ్లో 230, రాజస్థాన్లో 200, ఛత్తీస్గఢ్లో 90, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్, మధ్యప్రదేశ్లో బీజేపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. In these 5 elections, because we want to go clean and far more into the 24 elections. आचार संहिता का इलेक्शन आपने उल्लंघन पूछा। आचार संहिता का उल्लंघन जैसे जैसे होता है उस पर हर एक पर कार्रवाई होती है। आप देखने से शायद रह गए होंगे, ये सब उपलब्ध हैं और उसमें लार्ज नंबर में हर स्टेट्स में हुई हैं। लोगों को जिन्होंने कहा है उनको वार्निंग्स दी गई हैं, केसेस हुए हैं और उन केसेस को हम जब भी वहाँ जाते हैं रिव्यू करते हैं। आपराधिक छवि के लोगों के बारे में जो प्रश्न पूछा गया उनको वो एडवर्टाइजमेंट देना मस्ट है। That is what is the extent legal provisions as of now, regulatory framework that उनके बारे में बताना वोटर्स को ये हमारा कार्य है। जब एक बार वोटर को बताया तो उसको इन्फॉर्म चॉइस कि वो किसको वोट देंगे ये उनका कार्य है। जो आपने इलेक्टरल रूल्स की प्योरिटी के बारे में पूछा और वर्क आउटसोर्स टू आउटसाइडर्स, there is no electoral roll related work which is ever outsourced to anybody. So let us clarify this all over again. किसी के पास में भी it is again through you, the SSR work is starting in the entire country, except the officials of is the purity of the electoral. Yeah. Question is related to Jammu and Kashmir Assembly elections. It's been a long time since we've been waiting for you to announce the polls. What is holding up the Election Commission in announcing? किसी स्टेट में कोई अनाउंसमेंट, किसी स्टेट में कोई अनाउंसमेंट, तो पता नहीं क्यों